హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో అయితే త్రయంబకేశ్వర్ ఆలయం గురించి చూద్దాం. అండ్ వీడియో చాలా బాగుంటుంది. ముందుగానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా వెల్కమ్ టు ద శ్రీయాన్షి తెలుగు వ్లాగ్స్. ఈ ఆలయం వచ్చి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ ఆలయం. ఎంట్రన్స్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. లేదు నడుచుకుంటూ వెళ్దాం అనుకునే వాళ్ళు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చినట్టు 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. లోపల అయితే మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి పక్కకి. ఇంకా బయట అయితే ఈ విధంగా ప్రసాదాలు అమ్ముతారు అండ్ కొబ్బరికాయలు పువ్వులు అయితే అమ్ముతారు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే పూల బుట్ట అయితే తీసుకున్నాం. అదైతే 100 రూపీస్ అలా తీసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అయితే అసలు జనాభా ఎవ్వరు లేరు కాబట్టి తొందరగా దర్శనం అయితే అయిపోయింది. లోపలికి అయితే కెమెరాస్ అలో లేవు. బట్ ఏంటంటే ఆ టైంలో ఎవరు లేరు కదా, చాలా మంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారు లోపల. సో నేను కూడా అందుకే వీడియో తీశాను. ఇక్కడ అభిషేకం చేయించుకునే వాళ్ళంతా ఇక్కడ కూర్చొని అభిషేకం చేయించుకోవచ్చు అన్నట్టు. మనం అభిషేకానికి ప్రత్యేకంగా డబ్బులు తీసుకుంటారు, అక్కడ అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా శివుడికి అయితే అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్ పోస్తున్నారు కదా శివలింగానికి. ఆ శివలింగంకి పోసిన వాటర్ వచ్చేసి టెంపుల్ బయట మనకి ఒక ప్లేస్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ ప్లేస్ ఏంటో చూపిస్తాను. అక్కడ వచ్చిన వాటర్ ని మనం తీర్థం లాగా స్వీకరిస్తాం అన్నట్టు. ఇంకా టెంపుల్ బయట వచ్చేసి ఈ విధంగా వచ్చేసి నాసిక్ కి 28 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలంగా కూడా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబిక అంటే నేత్ర అని 3 నేత్రాలు కల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 నేత్రాలతో వెలిసిన దేవుడు శివుడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థలాలకి సంరక్షకుడిగా అంటే తండ్రిగా శివుడు ఉన్నాడు. త్రయంబక అనే శబ్దం వివరిస్తుంది. మేము వెళ్ళింది కార్తీక మాసంలో. ఇంకా దీపారాధన చేయకుండా ఉంటామా? అక్కడైతే దీపారాధన చేసుకున్నాం. శివ దర్శనం చాలా బాగా. మేము వెళ్ళింది అయితే కార్తీక మాసంలో. అక్కడైతే ఇంకా దీపారాధన చేసుకున్నాను. శివ దర్శనం చాలా బాగా జరిగింది. హ్యాపీగా అనిపించింది. మనమే కాదు పిల్లలందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనం ఓర్చుకోగలుగుతాం. పిల్లలు అలా కాదు కదా. సో పిల్లల గురించి ఎక్కువ కోరుకుంటాను నేనైతే. అందరు పిల్లలు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాను. ఇంకా టెంపుల్ బయట అంతా ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ ఎక్కువ భాగం నల్ల శానపు రాయితో అయితే ఉపయోగించారు. ఈ విధంగా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది అన్నట్టు టెంపుల్ అంతా. కానీ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇంకా ఇక్కడైతే మనం దీపారాధన అయితే చేసుకున్నాం. ఇక్కడ దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఇక్కడ దీపాలు అయితే పెట్టుకున్నారు. టెంపుల్ కి ఇంకొక పక్కన అయితే ఇలా 2 శివలింగాలు ఉంటాయి. అక్కడికి వచ్చి మొక్కుకుంటాం. తర్వాత ఇంకా ఇక్కడ వాటర్ తీసుకుంటుంది కదా తీర్థం లాగా. ఈ వాటర్ వచ్చేసి నేను లోపల అభిషేకం చేసే వాటర్ బయటకు వస్తాయని చెప్పాను కదా, ఆ వాటర్ అన్నట్టు. వీటిని మనం తీర్థంలా తీసుకుంటాం. చాలా మంది వీటిని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు బాటిల్స్ లో అలా నింపుకొని. ఒకటి వచ్చేసి శివలింగం షేప్ లో ఉంది, ఇంకోటి వచ్చేసి ఈ లింగం ఈ విధంగా ఉందన్నట్టు. ఇది వచ్చేసి 3 నేత్రాల స్టోరీ చెప్పాను కదా, ఆ విధంగా అన్నట్టు. ఈ 3 ప్లేస్లలో వాటర్ పోసేసి మనం మొక్కుకుంటాం. అందరూ వాటి లోపల హ్యాండ్ పెట్టడం కూడా డిఫరెంట్ గా ఆ 3 నేత్రాలకి టచ్ అయ్యేలాగా పెట్టి మొక్కుకుంటున్నారు అన్నట్టు. గర్భగుడికి బయటి భాగంలో 4 ద్వారాలతో మండపం అయితే ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం భూమికి కొంచెం దిగువన ఉంటుంది. దాని నుండి నిరంతరం నీళ్ళైతే వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు వచ్చేసి దేవాలయం పక్కన ఉన్న కూషావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటాయి. కూష అంటే దర్భ, వర్తనం అంటే తీర్థం అని అర్థం. దీనిలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు, రోగాలు పోతాయని భక్తులు. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. టెంపుల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీయాన్షి తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.